హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛాలెంజ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 2025కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జోనల్ వైడ్గా పోస్టులు ఎలా రిలీజ్ అవ్వడం జరుగుతుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ వీటికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏమేమి రావడం జరుగుతుంది, అండ్ క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్, ఏజ్ ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ వీటికి సంబంధించిన ఆన్లైన్ లైవ్ కోచింగ్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది మన ఇన్స్టిట్యూట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ 9493307648. ఈ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే కనుక ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాటితో పాటు కోచింగ్ ఫీజు అండ్ కోచింగ్ యొక్క డీటెయిల్స్ అనేవి ఫుల్ ఫ్లెజ్డ్గా తెలియడం జరుగుతుంది. అతి తక్కువ ఫీజు తోటే మన ఇన్స్టిట్యూట్లో కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ లెంత్ అంటే సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఆన్లైన్ లైవ్ క్లాసెస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2025కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ మంత్ రిలీజ్ కావడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 16,000+ వేకెన్సీస్ తోటి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. నోటిఫికేషన్ వన్స్ రిలీజ్ అయిన తర్వాత మనకి 45 డేస్ మాత్రమే ఎగ్జామ్ అనేది టైం షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత 45 డేస్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ టైం పీరియడ్ అనేది మనకి ప్రిపరేషన్కి టైం సరిపోదు కాబట్టి బిఫోర్గా ఇప్పటి నుంచే మనం ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకుంటే కనుక మీకు 90 డేస్ ఆఫ్ టైం పీరియడ్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ 90 డేస్లోంచి ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అయితే కనుక మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా టైం సరిపోతుంది. లాస్ట్లో మన ఇన్స్టిట్యూట్లో మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎగ్జామ్కి సంబంధించిన ఫుల్ సిలబస్ అండ్ మాక్ టెస్ట్లు కనుక మీరు కండక్ట్ చేసినప్పుడు రాస్తే కనుక ఫుల్ ఫ్లెజ్డ్గా మీకు సిలబస్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం అనేది కంప్లీట్గా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ 1 by 1 జోనల్ వైడ్ పోస్టులు, క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది జోనల్ వైడ్గా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే 5 జోన్స్, నార్త్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఇలా 5 జోన్స్గా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్లో అంటే ఎఫ్సిఐ గ్రేడ్ 3లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు ఉండడం జరుగుతుంది. అవి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది చూస్తే ఇంకా మీకు ఫుల్ నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. ఈ వీడియోలో ఒకసారి చూసుకుంటే ఈ 5 జోన్స్లో మీరు ఏదో ఒక పోస్ట్కి ఒక జోన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నార్త్ కానీ వెస్ట్ కానీ ఎక్కడైనా ఎక్కువ పోస్టులు ఉంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు. నార్మల్గా అయితే కనుక మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు మాత్రం సౌత్ స్టేట్స్లో సౌత్ జోన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. మీకు నచ్చిన జోన్కి అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ వాళ్ళు మాత్రం సౌత్ జోన్కి చెందడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సౌత్కి కానీ లేకపోతే వేరే జోన్కి ఎక్కడైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా 5 జోన్స్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇక క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకుంటే కనుక ఎనీ గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అంటే బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీఏ కానీ, లేకపోతే బీటెక్లో ఏ స్ట్రీమ్ అయినా సరే, అలాగే అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్స్ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకుంటే కనుక నెక్స్ట్ మంత్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ మంత్ ఎండింగ్కి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి చూసుకుంటే కనుక 45 డేస్, ఇది ఒక 1 మంత్ అంటే ఆల్మోస్ట్ మీకు ఈ నోటిఫికేషన్ అక్కడి నుంచి 60 డేస్, ఇది ఒక 1 మంత్, 90 డేస్ ఆఫ్ టైం పీరియడ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే మనకి టైం అనేది సరిపోవడం జరుగుతుంది. సో ఈ 90 డేస్కి సంబంధించిన ఫుల్ ఫ్లెజ్డ్ సిలబస్ అనేది కవర్ అవ్వడానికి మన ఇన్స్టిట్యూట్లో ఫుల్ లెంత్ లైవ్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 90 డేస్ ఆఫ్ టైం పీరియడ్ అనేది మీకు మోర్ దెన్ ఎనఫ్. సో సిలబస్ కవర్ అవుతుంది. మాక్ టెస్ట్లు కూడా మీరు రాస్తే కనుక ఫుల్ ఫ్లెజ్డ్ నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ అలాగే ఏజ్ ఒకసారి చూసుకుంటే కనుక నార్మల్గా అయితే కనుక 30 ఇయర్స్ వరకు జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. బట్ లాస్ట్ టైం రైల్వేలో నోటిఫికేషన్ అనేది జనరల్ కేటగిరీ వాళ్ళకి కూడా ఏజ్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది కాబట్టి దీంట్లో కూడా ఒకవేళ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఏజ్ అప్పుడు ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా తెలియడం జరుగుతుంది. నార్మల్గా అయితే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 33 ఇయర్స్, జనరల్ కేటగిరీ వాళ్ళకి 30 ఇయర్స్ ఉండడం జరుగుతుంది. నోటిఫికేషన్ వన్స్ రిలీజ్ అయిన తర్వాత
ఏజ్ ఎక్స్టెండ్ చేస్తే కనుక ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూసుకుంటే కనుక ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇలా 2 టైర్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ పెడతారు, మెయిన్స్ క్లియర్ అయిన వాళ్ళకి ఆటోమేటిక్గా జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఇంటర్వ్యూ అనేది ఏమీ ఉండడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో వచ్చే సబ్జెక్ట్స్ ఏంటనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, అలాగే ఇంగ్లీష్, జీకే, కంప్యూటర్స్ ఇలా 5 సబ్జెక్ట్స్ తోటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్లో న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇంగ్లీష్, జీకే ఇవి మాత్రమే ఉండడం జరుగుతుంది. మెయిన్స్లో కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. బట్ మన ఇన్స్టిట్యూట్ నందు స్టార్టింగ్ నుంచే ప్రిలిమ్స్కి మెయిన్స్కి సంబంధించిన సిలబస్ అనేది స్టార్టింగ్ నుంచే మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 5 సబ్జెక్ట్స్కి సంబంధించిన కోచింగ్ అనేది ఫస్ట్ నుంచే ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ న్యూమరికల్ ఎబిలిటీ అంటే కనుక మీకు తెలుసు, నార్మల్గా మ్యాథ్స్ న్యూమరికల్ ఎబిలిటీ ఒకటి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఒకటి, అర్థమెటిక్ ఒకటి, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అన్నీ కూడా మ్యాథ్స్ అయినప్పటికీ కూడా న్యూమరికల్ ఎబిలిటీకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి చిన్న డిఫరెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ 9493307648 ఓన్లీ కోచింగ్ డీటెయిల్స్ కాకుండా ఈ నోటిఫికేషన్ అండ్ అదర్ బ్యాంకింగ్ కానీ లేకపోతే కనుక ఎస్ఎస్సి కానీ ఏ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన డౌట్స్ అయినా కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. ఈ 5 సబ్జెక్ట్స్కి సంబంధించి అతి తక్కువ ఫీజు తోటే మన ఇన్స్టిట్యూట్లో కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు మన ఇన్స్టిట్యూట్లో లిమిటెడ్ మెంబర్ ఆఫ్ పీపుల్ మాత్రమే జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా డౌట్స్ క్లియర్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ యొక్క ఆపర్చునిటీని వినియోగించుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ 9493307648 ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. 90 డేస్ అనేది ఈ షెడ్యూల్ వేసుకుంటే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనం క్రాక్ చేయడానికి అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.